ఇంటర్ అవుతుంది, డిగ్రీ అవుతుంది, జాబులు వెళ్తారు. మీరు అవతల వాళ్ళు మీరేమనుకుంటున్నారో ప్రాపర్గా చెప్పలేకపోతే మీకు ఫ్యూచర్లో అవతల వాళ్ళకి ఇంటర్వ్యూర్ ఏదో అవుతాడు. మీరు చెప్పగలగాలి, చెప్పాలి, చెప్పితేనే అవతల వాళ్ళకి క్లియర్గా ఉంటుంది. కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా చేయడం అనేది జాబ్ విషయంలోనే కాదు, మన స్కూల్లో కూడా టీచర్ దగ్గర కూడా టీచర్ ఏదో అడుగుతారు, ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేకపోతే టీచర్ ఇంకొకలా అర్థమైతే ఏం చేస్తారు? అంటే కమ్యూనికేషన్ ఎలా ఉండాలి? పొలైట్గా కాన్ఫిడెంట్ ఉండాలి. కమ్యూనికేషన్ ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఇంకా అర్థం కాదు. మీకు ఇప్పుడు బ్రేక్ అయిందా? ఏం చేస్తారు బ్రేక్లో? వండలేనా? ఏమన్నా స్నాక్స్ తిన్నారా? గుర్తు రావట్లేదు. గట్టిగా చెప్పండి. ఎక్కడ చెప్తారు? మనకి చదువుకునేటప్పుడు డిసిప్లిన్ కావాలి. బయటకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సోషల్ బిహేవియర్లో డిసిప్లిన్ కావాలి. మనం తినే ఫుడ్లో డిసిప్లిన్ కావాలి. మనం చేసే పనిలో డిసిప్లిన్ కావాలి. ఇలా ప్రతి దాంట్లో మనకి డిసిప్లిన్ అనేది ఉండాలి. అప్పుడే మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం, లేదంటే మనం అనుకున్న స్థాయికి వెళ్ళగలుగుతాం, నలుగురితో మంచి అని అనిపించుకోగలుగుతాం. అందరికీ ఈక్వల్గా నా ఫ్రెండ్ ఒకలాగా, నా కమ్యూనిటీ ఒకలాగా అలా ఉంటుంది. మనం చదువుకుంటున్నాం, భవిష్యత్తులో మనం చాలా అచీవ్ చేయాలి, మంచి పొజిషన్ తీర్చాలి. అలాంటప్పుడు మనం ఎప్పుడు ఈక్వాలిటీగా ఉండాలి. ఇలా అంటే మీకు ఒకలా వాళ్ళకు ఒకలా చెప్తున్నారంటే అందరికీ సమానత న్యాయం చేస్తాం అవునా? అలాంటప్పుడు మనం కూడా అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఇద్దరు పట్టుకుంటున్నారు, టీచర్ అడుగుతారు, అరే ఎవరుగా స్టార్ట్ చేస్తున్నారు మనం ఫ్రెండ్ కదా అని అబద్ధం చెప్పకూడదు. న్యాయం వైపు ఉండాలి, హానెస్ట్గా ఎవరు తప్పు చేస్తే వాళ్ళకంటే చెప్పాలి. అలా కాదు, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా బిహేవ్ చేయడం నేర్చుకుంటే రేపు పెద్ద అయ్యాక కూడా అదే పద్ధతి నీకు అలవాటు అవునా కదా? మనకి అలాగా న్యాయంగా చూడకుండా అలా ఇష్టం వచ్చినట్టుగా చేయడం వల్ల అంబేద్కర్ గారు చిన్నప్పుడు స్కూల్లో సరిగ్గా చదువుకోలేదు. తెలుసా? మీరందరూ చదువుకున్నారా? టీవీలో కూడా వచ్చింది కదా, సీరియల్ వచ్చిందా అంబేద్కర్? ఆయన చదువుకోలేదు, వాళ్ళతో పాటు చంపేస్తారు, చంపేసి అన్నాగ తీస్తారు. సో కాకి ఏం చేసింది? తనేమి చేయకుండా ఎవరు చెప్తున్నారు? తెలివివాడి ఉపయోగించి తనేమి చేయకుండా పావుని చంపేలా చేసింది. తెలివి వాడింది అని చెప్తున్నాడు. క్లాస్ కొట్టండి. ప్రతి దాంట్లో మీకు కూడా ఓకే. సో తెలివి వాడి చేయాలి. తెలివితేటల గురించి ఇంకొకటి చెప్తాను. అనగనగా ఒక ఎలక షికార్కి వెళ్తుంటే అప్పుడు ఏమైంది? ఒక పిల్లెదురు వచ్చింది. పిల్లెదురు వస్తే ఎలక ఏం చేస్తుంది? భయపడుతుంది. ముందు భయపడుతుంది, తర్వాత భయపడి ఈ లోపల పిల్లి రాగానే పిల్లి ఎలకేం చేస్తుంది? అంటుంది. కానీ ఎలక తెలివైంది, ఏమంటది? బౌబౌ అంటుంది. బౌబౌ అనేసరికి పిల్లి ఏమనుకుంటుంది? వచ్చిన దానిపై పరిగెట్టేస్తుంది. కాబట్టి మనకి మన లాంగ్వేజ్ పిల్లి ఓ లాంగ్వేజ్ ఏంటి? కానీ అది ఏ లాంగ్వేజ్ లో మాట్లాడింది? ఇంకో లాంగ్వేజ్ కూడా మనం నేర్చుకోవాలన్నా. మీరేం నేర్చుకుంటున్నారు అలాగా తెలుగుతో పాటు కదా? మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుందా, తెలుగులోనే ఉంటుందా? రెండు కలిపి. ఇప్పుడు సైన్స్ ఏ సబ్జెక్ట్? సైన్స్ ఇంగ్లీష్లో ఉంటుందా, తెలుగులో
చదువుకోవడానికి 1 అవర్. ఎందుకంటే 10th అనేది మెయిన్. ఇప్పుడు మీరు చదివినా చదవకపోయినా పాస్ అయిపోతూ ఉంటారు. అవునా కదా? ఇప్పుడు మాత్రం పాస్ అవ్వాలి అంటే నెక్స్ట్కి వెళ్ళాలి అంటే పాస్ అవ్వట్లేదు. అవునా? పాస్ అవ్వాలా? 50కి 20 దాటాలా వద్దా? అలా అయితే మనం కూడా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉండాలి. ఆడుకోవడానికి కూడా టైం కావాలి. మనకి కూడా ఒక అవుట్లెట్ డైలీ ఎన్ని అవర్స్ ఉంటాయి? అందులో 8 అవర్స్ పడుకుంటాం. ఇంకా ఏమున్నాయి? 16. అందులో 8 అవర్స్ మనం ఎక్కడ ఉంటాం? సో మిగతా 8 అవర్స్ అనా పక్కన 8 అవర్స్ పడుకుంటాం, 8 అవర్స్ స్కూల్లో ఉంటాం. మిగతా 8 అవర్స్ నువ్వు ఎలా ప్లాన్ చేసుకుంటావు టైం మేనేజ్మెంట్? ఏమా ఏంటమ్మా 8 అవర్స్ గేమ్ ఆడిస్తావా? మన స్కూల్కి దేనికి వస్తున్నావు?